మీరు మూవీ మీద హైప్ పెంచడానికి ఇంటర్వ్యూలలో స్పీచ్లలో ఫేక్ చెప్పకండి, ఆ ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. నేను కంప్లీట్ గా ఫుల్ ప్రిపేర్ అయిపోయినా. సినిమాల యందు అడవిశేష్ సినిమాలు వేరే, అభిరామ టికెట్ బుక్ చేసుకోరా మావా అని చెప్పి ప్రిపేర్ అయిపోయినా. అంత కాన్ఫిడెన్స్ అడవిశేష్ పైన. బట్ అడవిశేష్ మాత్రం గట్టిగా దెబ్బేసిండు. అడవిశేష్ మనకు దెబ్బేస్తా అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే. ఘోరంగా డిసప్పాయింట్ చేసిండు. ఎస్పెషల్లీ లాజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇంకా అయిపోయింది. లాజిక్స్ మొత్తం బొంద పెట్టేసింది చంపి. నాకు మూవీ స్టార్ట్ అయిన 15-20 మినిట్స్ గట్టిగా తేడా కొట్టేసింది. ఏంట్రా ఇది, ఆ లవ్ స్టోరీ నాకు పెద్ద వర్కౌట్ కావట్లేదు. అంత ప్రాపర్ గా లవ్ స్టోరీ రాసుకోలేదేమో. ఆ సాంగ్ రూబరు సాంగ్ అయితే అంత కరెక్ట్ కాలేదు. అసలు ఆ సాంగ్ బాగాలేదు, వినడానికి బాగాలేదు, చూడడానికి అంతేం గొప్పగా లేదు. వాళ్ళ కెమిస్ట్రీ ప్రాపర్ గా వర్కౌట్ అయితే బాగుంటుండే అనిపించింది. బట్ ఆ కెమిస్ట్రీ అసలు కుదరలే ఫస్ట్ హాఫ్ లో. ఇంకా దాని తర్వాత హీరో జైలుకి వెళ్ళడం, అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవడం, ఇవన్నీ బాగానే చేశారు. ఇన్ఫాక్ట్ ఆ జైల్ ఎస్కేప్ సీన్ బాగా రాస్తున్నారు. దాని తర్వాత ఇంకా హీరో మళ్ళీ మీట్ అవ్వడం, ఆమె ప్రాబ్లం తెలుసుకోవడం, సాల్వ్ చేద్దాం అనుకోవడం, ఇవన్నీ బాగానే రాస్తున్నారు. బట్ అంత ఎంగేజింగ్ కానీ అంత ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ గా లేవు. మీరు మూవీ మీద హైప్ పెంచడానికి ఇంటర్వ్యూలలో స్పీచ్లలో ఫేక్ చెప్పకండి, ఆ ఫేక్ స్టేట్మెంట్స్ ఇవ్వకండి. అడ్విచేసి ఏమని చెప్పిందంటే ఇంటర్వెల్ కి మృణాల్ క్యారెక్టర్ నుంచి ఒక ట్విస్ట్ పడుతుంది, మామూలు కదా మీరు అంత పిచ్చోళ్ళు అయిపోతారు అన్నారు. ఇంటర్వెల్ చూసి అంతే గొప్పగా లేదు కదా, మీరు చెప్పినందులో 1% లేదు కదా అనిపించింది. వెరీ యావరేజ్ బేసిక్ ఇంటర్వెల్ అండి. అసలు అడవిశేష్ మూవీ ఇంటర్వెల్ అని అనిపించింది. అంత బేసిక్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం మూవీ బెటర్ అవుతా వస్తుంది. ఒక 15-20 మినిట్స్ బాగానే వెళ్తుంది అనిపిస్తుంది. ఇక్కడే కొంచెం ఎమోషనల్ యాంగిల్ బాగానే వర్కౌట్ అవుతుంది. మూవీ ట్రాక్ లోకి వచ్చింది అనుకుంటాం కానీ ఇంకా ప్రీ క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ నుంచి మూవీ మొత్తం అవుట్ ఆఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఇల్లాజికల్ సీన్స్ ఒకదాని మీద ఒకటి పడుతూనే ఉంటాయి. ఈ రాబరీ కానీ, ఈ డెకాయిట్ సీన్స్ కానీ, లేదంటే ఈ పోలీస్ సీన్స్ కానీ ఇల్లాజికల్. అసలు అడవిశేష్ ఇంత ఇల్లాజికల్ రాసుకోవడం ఏంద్రా నాయన అనిపించింది నాకైతే. ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఏంటంటే క్యారెక్టర్ని బఫూన్ చేసి సీన్స్ రాస్తున్నారు. లైక్ ప్రకాష్ రాజ్ ని బఫూన్ చేయడం కానీ, లేదంటే మన అనురాగ్ కశ్యప్ పోలీస్ ఆఫీసర్ ఆయనను బఫూన్ చేయడం కానీ, మిగతా గ్యాంగ్ అన్ని బఫూన్ చేయడం కానీ, టు బి ఇన్ఫాక్ట్ ఆడియన్స్ ని బఫూన్ చేసి ఇంత ఇల్లాజికల్ సీన్స్ రాసుకుని ఒక క్షణం మూవీ అయినా, ఒక గూఢచారి మూవీ అయినా, ఒక ఎవరు మూవీ అయినా, ఒక మేజర్ మూవీ అయినా, ఈ మూవీస్ లో ఎక్కడ కూడా లాజిక్స్ అనేవి చాలా పిన్ పాయింట్ ఉంటాయి. ఎక్కడ కొంచెం అంటే కొంచెం కూడా పిన్ పాయింట్ చేసేలా ఉండవు. బట్ ఈ మూవీలో మాత్రం లాజిక్స్ అన్ని గంగల కలిపేసిండు. సెకండ్ హాఫ్ నాకు చూసిన కొద్ది ఇట్లా బీపీ లేస్తా ఉంది. ఇది ఏం సీన్ రాసుకున్నావు, ఇట్లా ఎట్లా అసలు నిజంగా ప్రాక్టికల్ ఇంత జరుగుతుందా? జస్ట్ బికాస్ నువ్వు ఎమోషన్ అనే ఒక పాయింట్ పట్టుకొని ఇంకా ఎక్కడ దాకా అక్కడ దాకా ఇల్లాజికల్ వెళ్ళిపోతావు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మన అనురాగ్ కశ్యప్ గారైనా, సునీల్ గారైనా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్స్ అయినా, వీళ్ళందరినీ చాలా బఫూన్ చేసిరండి. క్యారెక్టర్ రైటింగ్ ఐమ్ సేయింగ్ అంత గొప్ప రైటింగ్ ఏం లేదు, అంత మంచి సీన్స్ ఏం పడలేదు. అనురాగ్ కశ్యప్ గారికి అంత కొంచెం పర్లేదు అని సీన్స్ పడే తప్పితే మెయిన్ గా సునీల్ గారండి. అసలు సునీల్ గారి సినిమాలో ఏం చేస్తారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఎందుకు అట్లా ఎండ్ అయిపోయింది, కొంచెం అన్న ఒక ప్రాపర్ 5 మినిట్స్ సీన్స్ అని ఉన్నాయి. ఆయనకి వచ్చిండు, ఏదో చేసిండు, పోయిండు, అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదు. దీంతో పాటు ఇంకా అనురాగ్ కశ్యప్ వాళ్ళ డాటర్ ఉంటారు, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్. అసలు ఆమె మూవీలో ఏం చేస్తుంది, ఆమె క్యారెక్టర్ ఏంటి, కొంచెం అన్న మంచి సీన్స్ పడ్డాయి, ఏమీ లేదు. ఎక్సెప్ట్ అడవిశేష్ గారు అండ్ అనురాగ్ కశ్యప్, ఇంకా మృణాల్ ఠాకూర్. ఇంకా మూవీలో ఎవరికి పెద్ద ప్రాపర్ క్యారెక్టర్స్ లేవు, వాళ్ళకి డెప్త్ కూడా లేదు. అసలు ఉన్నారా అంటే ఉన్నారు, పోయిరా అంటే పోయిరా అంతే. ఇంకా మూవీలో పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మ్యూజిక్ బాగుంది. సాంగ్ ఒకటి నాకు రూబరు సాంగ్ నచ్చలే కానీ మ్యూజిక్ మాత్రం త్రూ అవుట్ ద మూవీ ఎక్సలెంట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ కెమెరా వర్క్ అయినా, ఈ సినిమాటోగ్రఫీ అంటాం కదా, ఇవి వేరే లెవెల్లో ఉన్నాయి. బట్ ఎడిటింగ్ మాత్రం మూవీ కొంచెం లెంత్ అనిపించింది. బికాస్ ఒక 10 నిమిషాలు ఎందుకు మూవీ డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎమోషన్ మాత్రం చాలా గట్టిగా వర్కౌట్ అయ్యి ట్రై చేసారు. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఘోరంగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో ట్విస్ట్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా వీళ్ళు సస్పెన్స్ కంటే ఎక్కువ కూడా ఎమోషనల్ ట్విస్ట్ పెట్టుకున్నారు. దాని వల్ల ఎమోషన్ మాత్రం ఘోరంగా వర్కౌట్ అయినాయి. అడవిశేష్ గారు తన ప్రీవియస్ అన్ని మూవీస్ ల కంటే కూడా ఈ మూవీలో మాత్రం యాక్టింగ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చేసిండు. ఒక ఎమోషన్ కానీ, ఒక యాంగ్రీనెస్ కానీ, ఒక సాడ్ కానీ, ఒక బిట్రేల్ కానీ, ఇవన్నీ ప్రాపర్ హ్యాండిల్ చేసిండు. మృణాల్ ఠాకూర్ కూడా తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె ఫ్రెండ్ లాగా, ఒక మదర్ లాగా ఎంత అంటే అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ మృణాల్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అండి. ఇన్ఫాక్ట్ అడవిశేష్ కంటే కూడా మృణాల్ ఈ మూవీలో ఎక్కువ హైలైట్ అవుతుంది. సో నేను ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మీరు అడవిశేష్ ఫ్యాన్స్ అయితే అడవిశేష్ మూవీస్ ఇంత సస్పెన్స్ గా, ఇంత ఎంటర్టైనింగ్ ఉంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఘోరంగా డిసప్పాయింట్ అవుతారు. ఎస్పెషల్లీ స్టోరీ ఇంకా లాజిక్ సైజ్ గా. బట్ ఒక జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మాత్రం పర్లేదు, మూవీ పర్లేదు, బాగా డీసెంట్ మూవీ లాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్, పక్కా వన్ టైం వాచబులే. బట్ నాట్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఫ్రమ్ అడవిశేష్. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ డెకాయిట్ మూవీ. మీకు గనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి మూవీ రివ్యూస్. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. జిందాబాద్.